టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో ఉన్న పంప్ హౌస్ స్టేజ్ 1 నుండి అధికారులతో కలిసి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి. అనంతరం నాయకులు మాట్లాడుతూ జూరాల నుంచి ఉంద్యాల పంప్ హౌస్ ఫేజ్ 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవడం వల్ల జూన్ 2వ వారంలోనే నీరు కోయిల్ సాగర్ కు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిర్మించిన ప్రాజెక్టుల నీళ్లు వదిలి పూల చెల్లారే తప్ప బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో కృష్ణా నది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు తీసుకురాలేదని అన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆ ప్రభుత్వానికి ఆలోచన విధానం, రైతుల పట్ల ఉన్నటువంటి ధ్యాస ఉంది కాబట్టి ప్రకృతి కూడా ప్రభుత్వానికి సహకరించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించి వర్షాలు కూడా వచ్చే సమయానికంటే ఒక 15 రోజుల ముందే రావటం శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. కృష్ణా బెల్ట్లో మొట్టమొదటి పంప్ హౌస్ స్టార్ట్ చేయడం ఉదయం గోపులపురం దగ్గర ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి రైతు ముఖంలో ఆనందం చూద్దామనేటువంటి ఒక కళను రేవంత్ రెడ్డి గారు ప్రకృతి పరంగా ప్రకృతి సహకరించినందుకు, తోడ్పాటు చేసినందుకు ప్రతి రైతు కూడా తూకాలు ఆయన జీవన విధానంలో అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయే విధంగా ఆ వ్యవసాయానికి అనుగుణంగా నీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటాం. చాలా అదృష్టవంతులం. నీటి చుక్క ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి డ్యాములనే ఆగుతూ ఉన్నాయి, ఆ కాలువలనే నీళ్లు పోతా ఉన్నాయి తప్ప 10 సంవత్సరాల అధికారం నుండి ఒక్క కొత్త కాలువను కూడా పుట్టియలేదు. కాంగ్రెస్ పార్టీ మా మక్కలు అయితే స్పెషల్గా గతంలో డీకే అరుణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలిసి ఓపెన్ చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ హరీష్ రావు గారితో కలిసి ఓపెన్ చేయడమే తప్ప ఈ ప్రాంత రైతుల పట్ల ఏదైనా ఆలోచన ఉంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కూడా ఇప్పటిదాకా క్లియర్ చేయలేదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దూరచూపు ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ రోజు జూరాల కానీ, దానికి ఉన్నటువంటి సాగర్ కానీ, శ్రీశైలం కానీ, సాగర్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టిన జరిగినాయి. కాలువలలో నీళ్లు పారుతున్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన కాలువలే హృదయపూర్వకంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రకృతి సహకరిస్తూ ఉంది. మొట్టమొదటిసారి రాష్ట్రంలో నిన్నటి తారీఖున 12వ తారీఖు రోజు స్కూల్స్ ఓపెన్ అయితే గతంలో మనం చాలా చూసాం. ఎక్కడ కూడా స్కూల్ బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి 15 ఆగస్టు తర్వాతనో 4 నెలల తర్వాత ఇచ్చే కార్యక్రమం. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు ఇచ్చి ప్రతి స్కూల్లో కూడా, యావత్ తెలంగాణలో ప్రతి స్కూల్లో కూడా నిన్నటి రోజే బట్టలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజే, మొదటి రోజే బుక్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. దీని పట్ల మేము చెప్పే వివరణ ఏంటంటే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల లేదా ప్రజల ఆలోచన విధానం పట్ల, ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధి ఉందన్నమాట మరొకసారి తెలియజేసుకుంటూ భగవంతునికి, ప్రకృతికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి ఈ విధంగానే నీళ్ళు ఇచ్చి రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా భగవంతుడు కనికరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే ఏంటంటే ఈరోజు ఇప్పుడు నాట్లు వేసుకోవడానికి, తూకాలు పోసుకోవడానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఒక మొదటి మోటార్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2-3 రోజుల రెండో మోటార్ను కూడా ఆన్ చేసి త్వరలోనే 2 పైపులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కోయిల్ సార్ పూర్తిస్థాయిలో నీటి మట్టం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి రైతులకు నీళ్ళు అందించడానికి